ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన సాగునీటి ప్రాజెక్టు పనుల గురించి వాస్తవాలను సభ ముందు పెట్టనుంది. పలు ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని చెబుతోంది ప్రభుత్వం. కాగ్ రిపోర్ట్ అదే ప్రస్తావించింది. దీంతో ఇవాళ సాగునీటి ప్రాజెక్టులపై వాడి చర్చ జరగనుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్షించారు. ప్లాంట్ పురోగతి పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ భేటీకి విద్యుత్ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ హాజరయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన ఉచిత కరెంట్ పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలనుకునే వారికి పలు సూచనలు చేసింది. లబ్ధిదారులు ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఆధార్ లేని వారు వెంటనే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆధార్ ఉన్నవారే ఉచిత కరెంట్ పథకం కోసం అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జియో కూడా ఇచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర కులగణన బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు హర్షం ప్రకటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది బీసీ బిడ్డగా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో కులగణన బిల్లును ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కులగణన బిల్లును ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కులగణనను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై దాఖలైన పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో మార్పులు చేశారంటూ రాఘవేందర్ రాజు అనే వ్యక్తి వేసిన పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. అఫిడవిట్లో మార్పులకు సంబంధించి తగిన ఆధారాలు లేవని కోర్టులో వాదించారు పోలీసులు. పోలీసుల నివేదికపై పిటిషనర్ రాఘవేందర్ రాజు అభ్యంతరం తెలిపారు. ఈ అంశం ప్రజాప్రతినిధుల కోర్టు పరిధిలో లేదని, ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో తేల్చుకోవడానికి హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. తెలంగాణ పోలీసులకు చురకలంటించింది హైకోర్టు. వారి ప్రవర్తన మారాల్సి ఉందని చెప్పింది. పోలీసులు పనిచేసేది ప్రజల కోసమే అనే విషయం మరిచిపోవద్దని సూచించింది. పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదుదారులు సరదా కోసం రారని, ఏదో కష్టం ఉంటేనే వస్తారని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందని, ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో ఫిర్యాదుదారులు కోర్టు గడప తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. కరీంనగర్లో ఓ మహిళ ఫిర్యాదు కోసం వెళితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన కోర్టు పోలీసుల తీరును ఇలా ఎండగట్టింది. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ ఛాంపియన్షిప్ సాధించింది. లక్నోలో జరిగిన డ్యూటీ మీట్ లో 5 బంగారు 7 వెండి పతకాలు సాధించింది. ఫోటోగ్రఫీలో 1 స్వర్ణం 1 వెండి పతకం రాగా, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో బంగారు వెండి పతకాలు గెలుచుకుంది. పతకాలు సాధించిన విజేతల్ని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ రవిగుప్తాతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. మండల వ్యవసాయ అధికారుల పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. సచివాలయంలో సంఘం ప్రతినిధులు మంత్రి తుమ్మలను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వ్యవసాయ శాఖలో కింది స్థాయి పోస్టులు మినహా జిల్లా, మండల స్థాయి అధికారుల పోస్టులు భర్తీ చేయలేదని సంఘం చైర్మన్ కృపాకర్ రెడ్డి చెప్పారు. పై స్థాయి అధికారులు లేకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు ఒత్తిడితో పనిచేస్తున్నారన్నారు. అన్ని శాఖల్లో పదోన్నతులు జరిగినా వ్యవసాయ శాఖలో 10 ఏళ్లుగా పదోన్నతులు లేవన్నారు. కొత్తగా మంజూరైన పోస్టుల నియామకానికి ముందే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని మంత్రిని కోరారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఇప్పటికే మడత పెట్టేశారు అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ కుర్చీ మడత పెట్టుకుని తెలంగాణ పోతారన్నారు. తండ్రి కొడుకులు కుర్చీనే కాదు పార్టీని కూడా మడత పెట్టేశారని విమర్శించారు. టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0 ప్రాతినిధ్యం ఉందన్న ఎంపీ త్వరలో ఏపీలో జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది కూడా 0 అన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో పోటీలో లేకపోవడం ఎప్పుడైనా చూశారా అంటూ ఎద్దేవా చేశారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో టీడీపీ రా కదలిరా సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జరిగే సభకు పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు హాజరవుతారు. సభని విజయవంతం చేసేందుకు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జన సమీకరణ చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా సభకొస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లే కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలివస్తారని నేతలు చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు ఎమ్మెల్యే సాంబశివరావు. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామన్నారు చంద్రబాబు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారాయన. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నందున టికెట్ రాని వారు నిరుత్సాహపడద్దన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేసే బాధ్యత తనదే అన్నారు. సీఎం జగన్ పాలనలో విసిగిపోయిన నేతలు ఒక్కొక్కరిగా టీడీపీ బాట పడుతున్నట్లు చెప్పారు. చేరికలను మరింత ప్రోత్సహించాలని నేతలకు సూచించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీరియస్ గా పనిచేయాలని కోరారు.
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును A1 గా, వేమూరి హరికృష్ణను A2 గా, కోగంటి సాంబశివరావును A3 గా చేర్చింది సిఐడి. ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల అధికారి మీనా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ఎన్నికల సిబ్బంది నిర్వహణ, ఓటర్ లిస్టు తయారీ, ఓటర్ కార్డుల పంపిణీ, పోలింగ్ స్టేషన్లలో వసతుల ఏర్పాటు, లా అండ్ ఆర్డర్ వంటి కీలక అంశాలపై సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బంది జాబితా తయారు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఎన్నికల సిబ్బంది సంఖ్య ప్రాథమిక అంచనా కంటే 20% అదనంగా ఉండేలా చూడాలన్నారు. పోలీసు సిబ్బంది కొరత ఉన్న జిల్లాలు అదనపు సిబ్బందిని సమకూర్చుకునే అవకాశాలు పరిశీలించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు ఖమ్మం కలెక్టర్ గౌతమ్. పొన్నెకల్లోని ఒక కళాశాలలో జరిగిన సమీక్షకు ఎస్పీతో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్లు, రిసెప్షన్ కేంద్రం ఏర్పాట్లపై క్షేత్ర పరిశీలన చేశారు. భద్రత, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు కలెక్టర్. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు పోస్టల్ బ్యాలెట్ల కోసం గదులు సిద్ధం చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు అలారం ఏర్పాటు చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాలని కోరారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి బీచ్ లో భక్తులు వేలాదిగా సముద్ర స్నానాలు చేశారు. తెల్లవారుజాము నుండే స్నానాలకు పోటెత్తారు. సూర్యనారాయణుడి జపం చేస్తూ భక్తి పారవస్యంలో పులకించిపోయారు. కొందరు సైకతలింగాలకు పసుపు, కుంకుమ, పువ్వులు, చిక్కుడు, జిల్లేడు, రేగిపళ్లతో పూజలు చేశారు. సర్వదేవతామయుడైన ఆదిత్యుణ్ణి ఆరాధించడం వల్ల తేజస్సు, అష్టైశ్వర్యాలు కలుగుతాయన్న నమ్మకంతో సూర్యోదయ స్నానాలకు భారీగా తరలివచ్చారు. సూర్య భగవానుడి అనుగ్రహంతో సిరి సంపదలు కలగాలని కోరుతూ సముద్ర స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వీధులు జై చెన్నకేశవ నినాదాలతో మార్మోగాయి. చెన్నకేశవుని కనులారా చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రథసప్తమి సందర్భంగా తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు ఆశాంతం కన్నుల పండుగగా జరిగాయి. సప్త వాహనాలపై మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన వెండి రథంపై శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట్రాంబాబు రథాన్ని ప్రారంభించారు. అనంతరం వీధుల్లో స్వామి విహరించారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ఉత్సవాలు ముగిశాయి. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సాయి కుల్వంత్ సభా మందిరంలో వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి, మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్. చైనా, సింగపూర్, మలేషియా, మాల్దీవులకు చెందిన భక్తులు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సత్యసాయి సమాధిని దర్శించుకుని చైనా సంప్రదాయంలో పూజలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రాగన్, లయన్ డాన్సులతో చిన్నారులు అలరించారు. సింగపూర్ కు చెందిన గాన కచేరీ బృంద ప్రదర్శనలు భక్తుల్ని కట్టిపడేశాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో అక్రమ మట్టి దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష నేతల అండతో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అధికారులకు తెలిసినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 50,000 ఇవ్వు, నీ దందాకు ఎవరొడ్డొస్తారో చూస్తా అంటూ ఒక స్వచ్ఛంద సంస్థ పేరు చెప్పుకునే వ్యక్తి ఫోన్ సంభాషణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తహసీల్దార్ పోలీసుల్ని మేనేజ్ చేస్తానంటూ మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. పెద్ద మనిషి ముసుగులో దందాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. మట్టి మాఫియా దందా ఇలాగే కొనసాగితే కొండలు కూడా మిగలవని ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ చెందిన షేక్ మిజామిల్ అహ్మద్ కెనడాలో గుండెపోటుతో చనిపోయారు. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 2022లో కెనడాలో మాస్టర్ డిగ్రీ కోసం వెళ్లిన అహ్మద్ వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విద్యార్థి మృతి సమాచారం తెలుసుకున్న ఎంబీటీ నేత అంజాద్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. విద్యార్థి డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ సాధించేదేమీ లేదన్నారు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి. పోలవరం పూర్తి చేస్తానని చెప్పి బుల్లెట్ దిగిందా లేదా అని డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. పల్నాడులో అడుగుపెట్టగానే యాదవ సామాజిక వర్గాలపై అనిల్ దాడులు చేయించారన్నారు. ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో వైసీపీ మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు. దానిలో భాగంగా సత్తెనపల్లి అంబటి కార్యాలయానికి వెళ్లామన్నారు. అంబటి అనుచరులు పోలీసులతో అడ్డుకుని దాడికి పాల్పడ్డారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ షాకోట్లో ఒక వివాహిత న్యాయ పోరాటానికి దిగింది. భర్త ఇంటి ముందు కొడుకుతో కలిసి బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ మౌన దీక్షకు దిగింది. మహిళను ఇంటి లోపలికి రాకుండా గేటుకు తాళం వేసేశారు భర్త, అత్తమామ. అయినా వెనకడుగు వేయకుండా గేటు బయటే కూర్చుంది. ఎంతకీ అక్కడి నుంచి వెళ్లకపోవడంతో మహిళను తరిమేందుకు ఆమెపై కుక్కల్ని పిలిచారు అత్తమామ. అంతేకాదు దిక్కున్న చోట చెప్పుకో పో అంటూ కసిరారు. కన్నీటి పర్యంతమైన మహిళ న్యాయం చేసే వరకు కదలబోనంటూ అక్కడే కూర్చుంది.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా గ్రామంలో కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. గ్రామంలో వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. మండలంలో 3 రోజుల పాటు చికెన్ షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు, జిల్లా పరిషత్ సీఈఓ కన్నమనాయుడు, డిఎంహెచ్ఓ పెంచలయ్య, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సత్యసాయి జిల్లా గౌరీపురంలో రేషన్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. రేషన్ పంపిణీ గడువు ముగుస్తున్నా తమ గ్రామంలో రేషన్ బియ్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. వెంటనే రేషన్ పంపిణీ చేయాలంటూ నినాదాలు చేశారు. త్వరలోనే రేషన్ పంపిణీ చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో కాస్త శాంతించారు. హైదరాబాద్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,290 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,100 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 77,000 రూపాయలు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతాయంటున్నారు బులియన్ నిపుణులు. ఇవాళ బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరగనుంది. ఢిల్లీలోని భారత మండపంలో జరిగే ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు. అనంతరం బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం, సంస్థాగత సమస్యలపై చర్చిస్తారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికను కౌన్సిల్ ఆమోదించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి రాముడు ఊహాజనితం కాబట్టే అయోధ్య రామ మందిరం గురించి ఏనాడు ఆలోచన చేయలేదని ప్రధాని మోదీ విమర్శించారు. కానీ ఇవాళ కాంగ్రెస్ వాళ్లు కూడా జై శ్రీరామ్ అంటున్నారన్నారు. హర్యానాలోని రేవ్డీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలో ప్రధాని పాల్గొన్నారు. యుఏఈ, ఖతార్ వంటి దేశాలు భారత్ను గౌరవిస్తున్నాయంటే అది కేవలం ప్రధానికే కాదు, దేశ ప్రజలందరికీ దక్కుతున్న గౌరవం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400 మార్కు దాటి 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్లో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. రాహుల్ బస్ చేసిన ససారాంకు తేజస్వి వచ్చారు. రాహుల్ ని పక్కన కూర్చోబెట్టుకుని తేజస్వి జీప్ డ్రైవ్ చేశారు. ససారాం వీధుల్లో జీప్లో 2 ప్రయాణించారు. బెంగాల్లో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. బెంగాల్లో సందేశ్ ఖాళీ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న అధీర్ రంజన్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును తప్పుపడుతూ ఆయన రోడ్డుపై బైఠాయించారు. పరామర్శకు వెళుతున్న తనను అడ్డుకోవటాన్ని తప్పుపట్టారు. మమతా బెనర్జీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అటు సందేశ్ ఖాళీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ సమర్పించిన రాజ్యసభ నామినేషన్లపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సోనియా సమర్పించిన ఫామ్ 26లో ఇటలీలో తనకు స్థిరాస్తి ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే ఆ ఆస్తికి సంబంధించి ఎటువంటి వివరాలు ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతూ బీజేపీ నేతలు రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు. కీలక సమాచారాన్ని సమర్పించినందువల్ల ఆమె నామినేషన్ తిరస్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తక్షణమే తమ పిటిషన్ను విచారించాలని శరద్ పవార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో అజిత్ పవార్ జారీ చేసే విప్కు శరద్ పవార్ వర్గం కట్టుబడాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తానని సీజే తెలిపారు. బహుశా ఈ పిటిషన్ సోమవారం విచారణకు రావచ్చు. మరాఠా సామాజిక వర్గం సామాజిక ఆర్థిక స్థితిగతులపై మహారాష్ట్ర వెనుకబడ్డ తరగతుల కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు సమర్పించింది. ఈ నివేదికను ఈ నెల 20న జరిగే కేబినెట్ సమావేశం ముందుంచుతారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర సీఎం చెప్పారు. అదే రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా ఉంటుంది. అటు మరాఠాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని మనోజ్ జారంగే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయనకు ఇంకా ఐపీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దీంతో ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడిందని వైద్యులు అంటున్నారు.